పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అలజడి రేగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో జగన్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే భేటీకి శ్రీరంగనాథరాజు, గ్రంథి శ్రీనివాస్ హాజరు కాలేదు. జిల్లాలో ఈ ఇద్దరు మాజీల వైఖరి చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అలజడి రేగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో జగన్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి శ్రీరంగనాథరాజు, గ్రంథి శ్రీనివాస్ హాజరు కాలేదు. జిల్లాలో ఈ ఇద్దరు మాజీల వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, జగన్ భేటీకి శ్రీరంగనాథరాజు అలాగే గ్రంథి శ్రీనివాస్ హాజరు కాలేదని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది? దీనిలో మనం చూస్తున్నాము, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వైసీపీలో తీవ్ర కలకలం రేగుతుంది. ప్రధానంగా అనేక మంది పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు వైసీపీలో ఉన్న అసంతృప్తి అంతా మాజీలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని లాంటి నాయకులు సైతం పార్టీని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అయితే జగన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఖరిపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోని వీళ్ళు కూడా పార్టీ వైఖరికి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ ఒక జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు అంటే అజెండా మాజీ ఎమ్మెల్యే ఆయన, అదేవిధంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇద్దరు గైరు హాజరయ్యారు. వాస్తవం చూస్తే గ్రంథి శ్రీనివాస్ చాలా కాలం నుంచి పార్టీ వైఖరిపై పార్టీ అధినేతకు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన మంత్రి పదవి ఆశించారు, కానీ మంత్రి పదవి రాలేదు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం కొంత అసంతృప్తిగానే పోటీ చేస్తారు. ఈ ఎన్నికల్లోనే అక్కడ జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా గ్రంథి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. దానికి తోడి ఇంతకు ముందు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన తొలగించి ఆయన స్థానంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదినేరి ప్రసాదరాజును నియమించారు. దీంతో ఆయనకు కూడా తీవ్ర అసంతృప్తి అయితే పార్టీ మీద ఏర్పడింది. ఎందుకంటే ముదినేరి ప్రసాదరాజుకు శ్రీరంగనాథరాజుకు గత కొంతకాలంగా అయితే తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని వీళ్ళ మధ్య పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు జరిగినా సరే ఎవరు హాజరయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఒకరు హాజరైతే మరొకరు వచ్చేవాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితుల్లోనే శ్రీరంగనాథరాజును మార్చి ప్రసాదరాజుకి అధ్యక్ష పదవి ఇచ్చారు. దీంతో అయితే ఒకసారి పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు శ్రీరంగనాథరాజు. ఈ నేపథ్యంలోని ఇటీవల నిర్వహించిన సమావేశానికి అయితే వీళ్ళిద్దరూ హాజరయ్యారు. దాంతో వీళ్ళిద్దరు వ్యవహారం మీద పార్టీ వర్గాలతో తీవ్ర చర్చ సాగుతుంది. వీళ్ళిద్దరు పార్టీలో ఉంటారు లేదా పార్టీలో కొనసాగుతారనే దాని మీద అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది ఇప్పటివరకైతే వీళ్ళు పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నారు తప్ప, కానీ పార్టీకి కానీ లేకపోతే ఇతర పదవులు కానీ రాజీనామా చేయలేదు. ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగానే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తిని వీళ్ళిద్దరూ ఏదో ఒక రూపంలో బయటపెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలతో చెప్తున్నాయి. నీలిమా. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.